హాయ్ గైస్, వెల్కమ్ టు ఇట్స్ మీ యోస్ నవ్య. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా కజిన్ పెళ్ళి అన్నాను కదా, తందే డే 1 పెళ్ళి కొడుకుని చేయడం. లెట్స్ గో టు ద బ్లాగ్. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ చూపిస్తున్నా మీ అందరికీ. నేనైతే బెనారస్ క్లాత్ తీసుకుని స్టిచ్ చేసుకున్నాను. నా అవుట్ఫిట్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయింది. దాని మీదకి నేను జ్యువెలరీ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఈవెంట్ మొత్తం స్టార్ట్ చేసేసారు. నేను కొద్దిగా లేట్గా లేచి రెడీ అయ్యేటప్పటికి లేట్ అయింది. ఇంకా మా బావ అయితే రెడీ అయిపోయి పెళ్ళికొడుకుని చేశారు. నెక్స్ట్ ప్రీవియస్ వ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ ఒక ఐడియా వస్తుంది ఇది ఏంటి ఏం జరుగుతుందని. మా ఇంట్లో ఖచ్చితంగా పెళ్ళికొడుకు చేసిన రోజు వీరభద్రుడి సంబరం చేస్తారన్నమాట. దానికే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. దెన్ కాసేపటికైతే పూజ స్టార్ట్ అయిపోయింది. ఇఫ్ ఎనీవన్కి నచ్చకపోతే చూడడం జస్ట్ స్కిప్ చేసేయండి అండ్ పక్కన పెట్టేస్తే అదంతా ఈ పూజ చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి మాకు మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మాకు ఈ పూజ చాలా అలవాటు. దెన్ మా అక్క వాళ్ళు వస్తే వీడియోలు తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకా చూడండి అందరూ ఎలా కూర్చున్నారో. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. తర్వాత ఇంకా మా మమ్మీ మా డాడీ వాళ్ళు కూడా పూజ దగ్గర కూర్చున్నారన్నమాట. తర్వాత ఎవరన్నా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చుని పూజ చేయొచ్చు. ఎవరన్నా కోరికలు ఏమన్నా ఉంటే చేయొచ్చు. ఇంకా మా మమ్మీ మా డాడీ కూర్చుని కాసేపు పూజ చేశారన్నమాట. అవి పత్రిక అంటారు కదా, దాంతో పూజ చేస్తున్నారు. ఇంకా ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరన్నా మా అక్క మ్యారేజ్ చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది వ్లాగ్. దెన్ ఇక్కడ ఇలా డ్యాన్స్ చేస్తారన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రెడిషన్. ఏమో నాకు కొద్ది వెరైటీగా అనిపిస్తుంది. ప్రతిసారి చేస్తారు వాళ్ళు. దెన్ డప్పులు కూడా మోగిస్తారు. ఇంకా కిందకి తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు వాళ్ళు. దెన్ అదంతా అయిపోయిన తర్వాత మేము పైకి వచ్చి తినేసిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా మా ఫ్రెండ్స్ అయితే రిటర్న్ అయిపోయారు. వాళ్ళకి బాయ్ చెప్పేశాను. ఇంకా ఆ రోజు ఈవెంట్ అయితే అయిపోయింది. దెన్ మేమంతా కిందకి వచ్చి కూర్చున్నాము. మొత్తం ఈవెంట్ అయిపోయాక ఈవినింగ్ కాసేపు కూర్చుని అందరం కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా మా బావి ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ వస్తే అది చూస్తున్నారు అందరూ కూర్చుని. కాసేపటికి ఆ రోజు నా బర్త్డే కూడా తర్వాత నెక్స్ట్ డే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఇదేమన్నా న్యాయమా? ఇంకా నా లైఫ్లోనే చాలా స్పెషల్ బర్త్డే. ఎందుకంటే కాలేజు స్కూల్ ఇదంతా వచ్చాక ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం తగ్గిపోయింది. అది రిలేటివ్స్ మధ్యలో. ఇంకా చాలా ఇయర్స్ తర్వాత మా పేరెంట్స్ దగ్గర, మా అత్తమ్మ అందరూ మా మావయ్యల దగ్గర చేసుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. బాయ్.